నిన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయి 4వ తారీఖున ఫలితాలు అయితే వస్తాయి. ఈ రోజు మాత్రం ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ బయటకు వచ్చాయి. మనం ఆ వివరాలు తెలుసుకోవడానికి ముందు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పార్టీల పరంగా పనిచేస్తాయి, కొన్ని న్యూట్రల్గా పనిచేస్తాయి, కొన్ని బీజేపీకి అనుకూలంగా రాస్తాయి, అలాగే మిగతా ఇతర ప్రతిపక్షాలకు కూడా అనుకూలంగా రాస్తాయి. ఎవరికి వారే ఇవి ఉన్నాయి, డబ్బులు ఇచ్చుకొని రాపించుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ న్యూట్రల్గా ఉన్నటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ప్రాథమికంగా చూసుకోవాలే తప్ప దీన్నే ఆధారంగా చేసుకుని రేపు ఫలితాలు వస్తాయని మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ప్యానిక్ గురవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అస్సాం చూసుకున్నట్లయితే మళ్ళీ బీజేపీ ఖాతాలోకే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మాత్రం కొన్ని బీజేపీకి, కొన్ని ఏమొచ్చేసి టీఎంసీకి చెప్తున్నాయి. తమిళనాడు మాత్రం హోరాహోరీ, వస్తే హంగు రావచ్చు, లేదనుకుంటే డిఎంకేకి రావచ్చు. కేరళ చూసుకున్నట్లయితే కాంగ్రెస్దే, అలాగే పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏదే అవుతుంది. అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ ఏదో ఉంది కదా, రామస్వామి గారు, మళ్ళీ ఎన్డీఏ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏవేవి చెప్పాయో చూసుకుంటే పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ కూటమికి అధికారం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మ్యాట్రిక్స్ సంస్థ ఏం చెప్తుంది, టీఎంసీకి 125 నుంచి 140 స్థానాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్తుంది. అలాగే పి మార్క్ సంస్థ టీఎంసీకి 118 నుంచి 138 స్థానాలు వస్తాయి, బీజేపీకి 142 నుంచి 170 సీట్ల మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క విషయం అయితే చెప్తుంది. అలాగే పోల్ డైరీ ఏం చెప్తుంది, టీఎంసీకి 99 నుంచి 167 సీట్ల మధ్య స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అలాగే పీపుల్స్ పల్స్, జన్మత్ అయితే తృణమూల్ కాంగ్రెస్ వైపే మొత్తం రాశాయి. ఈ రెండు 177 నుంచి 205 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు కూడా టీఎంసీ వైపే, అంటే 177 నుంచి 205 స్థానాలు ఖచ్చితంగా టీఎంసీకి వస్తాయని ఈ రెండు సంస్థలు అయితే చెప్తున్నాయి. ఇకపోతే తమిళనాడులో చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్సైట్, ప్రజాపోలు, ప్రీమార్కు, మ్యాట్రిక్స్ సంస్థలు ఇవి డిఎంకేకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే డిఎంకే మిత్రపక్షాలు 120 నుంచి 168 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, అన్న డిఎంకే బీజేపీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి 60 నుంచి 100 సీట్ల వరకు గెలుచుకోవచ్చని, అలాగే సినీ నటుడు విజయ్ ప్రభావం పెద్దగా ఉండబోదని, 20 సీట్ల లోపే 18 నుంచి 20 లేదా 22 స్థానాలు, అంతకు మించి వచ్చే అవకాశాలు లేవని చెబుతుంది. అలాగే ఎన్డీటీవీ యాక్సెస్ ఇండియా సంస్థ మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకి 98 నుంచి 120 సీట్లతో కింగ్ మేకర్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాస్తుంది. స్వయంగా అధికారంలో కూడా రావచ్చని తెలిపింది. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసింది. కామాఖ్య ఎనాలిటిక్స్ అనే సంస్థ మాత్రం 67 నుంచి 81 సీట్ల మధ్య విజయ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా రాసింది. ఇక కేరళ చూసుకున్నట్లయితే 140 స్థానాలకి 75 నుంచి 90 స్థానాలు యూడిఎఫ్ అంటే కాంగ్రెస్, మిగతా మిత్రపక్షాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పినరన్ విజయానికి గట్టి దెబ్బ అయితే తప్పదు అన్న విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే రాశాయి. ఇకపోతే అస్సాం విషయంకి వచ్చేసరికి యాక్సెస్ మై ఇండియా, జన్మత్ పోల్స్, జేవీసీ, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్, పల్స్ టుడే, సాస్ గ్రూపు, బెంచ్ మార్కు ఇవన్నీ కూడా బీజేపీకి 87 నుంచి 101 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏమొచ్చేసి 23 నుంచి 36 సీట్ల మధ్య ఉండిపోయే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అస్సాంలో రాశాయి. అంటే బీజేపీ చూసుకున్నట్లయితే ఇంతకు ముందులాగే అస్సాం మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ దాన్ని సేఫ్గా తన యొక్క 2 స్థానాలు నిలుపుకుంటుంది. ఇక్కడ బీజేపీకి అవకాశాలు ఏంటి అంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 50-50. ఒకవేళ గెలిస్తే 5-6 స్థానాలు లేదా 10 స్థానాల్లోపు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోయినా కూడా 10-15 స్థానాల లోపే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే పశ్చిమ బెంగాల్ చేతిలో పడబోతుంది, బీజేపీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తమిళనాడులో అన్నా డిఎంకేకి అధికారం రాదు అని చెప్పలేము, వస్తుంది అని నమ్మకంతో కూడా చెప్పలేము. పోల్స్ని బట్టి చూస్తే డిఎంకే గట్టి పోటీ, కాకపోతే డిఎంకేకి మళ్ళీ గట్టి పోటీ అన్నా డిఎంకే. ఇక్కడ విజయ్ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరి అంచనాలు ఎవరికి అర్థం కావడం లేదు.
విజయ్కి ఏమొచ్చేసి 20 స్థానాల్లోపే వస్తాయని కొన్ని. ఎందుకంటే ఇంతకుముందు చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 గాను ఆయనకి 18 వచ్చాయి. ఇక్కడ తమిళనాడు ఇప్పుడు 234 స్థానాలకు గాను విజయ్కి 20 స్థానాలు వస్తాయని చెప్తున్నాయి కొన్ని పోల్స్. కొన్ని పోల్స్ మాత్రం ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాడు, అవసరమైతే అధికారాన్ని కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాస్తున్నాయి. కొన్ని మాత్రం 60 నుంచి 70 లేదా 60 నుంచి 80 స్థానాల మధ్య వచ్చి చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. 60 నుంచి 70 వచ్చి అంటే కీలకంగా మారిపోతాడు. అయితే ప్రతిపక్షంలో ఉంటాడు, లేదనుకుంటే అధికార పక్షంలోనైనా ఉంటాడు. కానీ ఇక్కడ కీలకం ఎందుకు విజయ్ అంటే, ఇప్పుడు అన్నా డిఎంకే రెండూ కలవు. విజయ్ ఎటో ఒక వైపు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి విజయ్కి ప్రతిపక్షం ఉండదు, విజయ్ అధికార పక్షంలోనే ఉండాలి. అంటే ఒకవేళ 40 నుంచి 50 స్థానాలు వస్తే చాలు, కీలకంగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.